ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ప్రజల అభిప్రాయం ఏంటి? అసలు అభివృద్ధి ఉందా లేదా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అలాగే ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం అవుతున్నారా లేదా అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక ఛానల్ సంచలనమైనటువంటి సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్స్ చూసిన తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి షాక్కి గురైనట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏముంది? ఆ సర్వే చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు షాక్ అయ్యారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేసిందని, ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భారీగా షాక్కి గురయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పేపరు ఛానల్ అంటే మీరు అందరూ సాక్షి అనుకుంటారు. సాక్షి కాదు, అది సాక్షి కాకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్ ఛానల్ అది. ఓకే. వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఏమున్నాయి కదా, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సరే, వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో వాళ్ళ పేపర్లో, వాళ్ళ సాక్షిలో ఆరోపణలు చేస్తున్నట్టుగా రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందుకు రావట్లేదు, రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందట్లేదు, ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు, ప్రజలందరూ రోడ్డు మీద వచ్చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ మనం ప్రతిరోజు వాళ్ళ పేపర్లో చూస్తున్నాం. అవును. సరే, అవే నిజమేమో, 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద మనం కూడా సర్వే చేసి వాళ్ళ నాయకుడిని మెప్పు పొందడానికి ఏదో ప్రయత్నం చేయడం భాగంగా వాళ్ళు కూడా చేశారు. చేస్తే పాపం ఊహించిన షాక్ మాట వాళ్ళకి. దాదాపు 60 to 70% మంది, ఎందుకంటే ఆ పేపరు ఆ ఛానల్ అవి చదివేది కూడా వాళ్ళ అనుకూల వర్గమే, బయట పెద్ద చదవరు వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే జనమే ఉంటారు దాంట్లో. ఆ సర్వేలో 70% పైగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసేటప్పటికి వాళ్ళకి ఇంకేం అర్థం అలా. సార్ కృష్ణ గారు ఒకటి అంటున్నా, ఏదైనా ఒక సామెత ఉంటుందండి సార్, కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నికాలం మోసం చేయడం అనేది జరగని పని. 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కమ్మ సామాజిక వర్గానికి డిఎస్పీ పదవులు అని ఇచ్చాడు అంటే అని కొన్ని మాటలన్నీ చెప్పేటప్పటికి ప్రజలు నమ్మారు. ఓకే. మరి అదే నమ్మిన ప్రజలు ఇప్పుడు మళ్ళీ మొన్న డిఎస్సీ విషయంలో కూడా అదే ఆరోపణ చేసేటప్పటికి అర్థమైపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే ఆరోపణలు చేసామంటే ఆధారాలతో సహా చూపించాలి ఏదైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ బ్యాచ్ అంతా ఏంటంటే బురద జల్లడానికి వాళ్ళంతా మేధావులు ఒకళ్ళు ఉండరు. ఇప్పుడు తిరుపతి చూడండి, తిరుపతి కొండ మీద దాన్ని ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి ఎన్ని రకాలుగా వాళ్ళ వ్యాపారం చేసుకున్నారో మనం అంతా చూసాం. ఈ మధ్యకాలంలో అనేక రకాలైన వచ్చినాయి. కల్తీ నెయ్యి గురించి అనే కాకుండా అక్కడ పెట్రోల్ బంకులు రకరకాలుగా ఏం చేశారన్నది. అదే తిరుపతి కొండని ఏమన్నాడంటే భూముల కరుణాకరెడ్డి, బోడిగుండు మా చిన్నతనంలో అక్కడ అరణ్యం ఉండేది కాదు, ఇప్పుడు అరణ్యం పెరిగింది, మృగాలు వస్తాయని చెప్పాను. అంటే నేను అంటుంది ఒక ఉదాహరణగా చూపిస్తున్నా. ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా వదలకుండా వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ రోజున ప్రజలకు తెలియదా సార్ ఏం జరుగుతుందో? ఈ రోజు మాకు పెన్షన్స్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, అందులోని వీళ్ళు చెప్పినట్టుగా పెంచిన పెన్షన్స్ 1వ తారీఖు కల్లా పడుతున్నాయి. 1వ తారీఖు ఎటువంటి పరిస్థితుల్లో హాలిడే అయితే 31వ తారీఖే పట్టికలు ఇస్తున్నారు కదా. ఓకే. నేను అంటే ప్రజలు ఆలోచించేది కళ్ళ ఎదురుకుండా కనపడతాయి కదండి. ఎదురుకుండా చక్కటి రోడ్లు, గతంలో గుంతల మధ్య రోడ్డు చూసేవాళ్ళం, రోడ్ల మధ్య గుంతలు కాదు, గుంతల మధ్య రోడ్డు చూసేవారు. ఈ రోజున ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకే కావచ్చు, గిరిజన గ్రామాల్లో కావచ్చు, తండాలకు కావచ్చు అద్భుతమైన రోడ్లు పడుతున్నాయా లేదా. తర్వాత ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఒక భయానకమైన వాతావరణం ఉండేది. ఈ రోజున చూడండి, ప్రతి వారం ఒక శంకుస్థాపన, ఒక ప్రారంభోత్సవం జరుగుతుంది. మనం మాట్లాడుకుంటున్న ఇప్పుడు ఈ రోజున కూడా ఒక పక్క నుంచి గోల్డ్ మైన్ సంబంధించినట్టు అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది, శంకుస్థాపన జరుగుతుంది. 2 జరుగుతాయి, 2 ఫేజుల్లో. నేంటుంది ప్రతి వారం ఏదో ఒక రకమైన ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కడికెక్కడ మెరుగుపరిచేలాగా, యువతకి ఎక్కడే అవకాశాలు ఉండేలాగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేనంటే గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక విధమైనటువంటి హేళంతో చూసేటువంటి పక్క రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజున ఒక విధమైనటువంటి ఈర్ష్యతో చూస్తున్నారు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి చక్కగా పాలన జరుగుతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మెచ్చుకుంటున్నారు కదా. గతంలో గ్రామ పంచాయతీలకు ఎప్పుడైనా ఇటువంటి అవార్డ్స్ వచ్చినాయి అంటే ఈరోజు నేషనల్ అవార్డ్స్ 5 అవార్డ్స్ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. నేనంటుంది ఇవన్నీ కళ్ళ ముందు, ఇప్పుడు ప్రజలకు ఎన్ని మాయ మాటలు చెప్పినా వాళ్ళ ముందు జరుగుతున్న సంక్షేమం కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, వాళ్ళ కళ్ళని కట్టలేం కదా మనం. అడుగుతారు కదా. ఇప్పుడు అదే ప్రజలు వెళ్ళి రోడ్లు కనపడుతున్నాయిగా,
కనపడదు కాదు కదా అది. ఉమ్, మాకు రోడ్లు ఉన్నాయి, మీ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు వేసారా మాకు, ఎంత ఇబ్బంది పడ్డాను అడుగుతారుగా. అవును. సంక్షేమం అసలు మీరు ఇచ్చిన పోనీ మీరు పెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పుడు వరకు మాకు ఆపలేదు కదా. నువ్వు ఇస్తానన్న సంక్షేమం ఇవ్వలేకపోయావు, ఇటు పెంచిన సంక్షేమాన్ని ఓటు ధరకు ఇస్తున్నారుగా. ఉమ్, మరి ఈరోజు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఆ రోజు. సార్. ఇప్పుడు ఉద్యోగులకి ఈ రోజున ఓపీఎస్ వచ్చిందిగా. ఉమ్, నేను అంటుంది ఇవన్నీ కూడా గతంలో ఉద్యోగులు మాకు జీతం వస్తే చాలు రా బాబు, మాకు ప్రమోషన్ తర్వాత సంగతే, కరెక్ట్గా జీతం వస్తే చాలు ఆ డేట్కి అనుకునేవారు. ఉమ్, ఈ రోజున జీతాలు వస్తున్నాయి, వాళ్ళు కోరుకున్నట్టుగా ఓపీఎస్ వచ్చింది. ఉమ్, ఒక్కొక్కటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒక పక్క నుంచి అభివృద్ధి చేస్తా, దాంతోపాటు సంక్షేమాన్ని కూడా ప్యారలల్గా చేసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఉమ్, సరే ఇన్ని రకాలుగా చేసినా ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కులాల మధ్య చిచ్చు పెట్టాలా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా, లేదా మతాల మధ్య చిచ్చు పెట్టాలా, ఇదే కార్యక్రమాలు ఈ రోజుగా చేస్తున్నారు. ఉమ్, ఏంటంటే ప్రజలు నమ్మడానికి అవకాశం ఏమన్నా ఉందా అంటే, కొంతమంది అంటారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి, ఉమ్, పారిశ్రామికవేత్తలు ఇంకా అనుమానంగా ఉన్నారు అంటే, ఎందుకు వస్తాడని ఒక క్వశ్చన్ మార్క్. ఓకే. నిజంగా అధికారం ఇచ్చారు, నమ్మకంతో 2024లో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారానికి తగ్గట్టుగా పరిపాలన చేయకుండా గత పాలకులు ఎలా చేశారో అదే కార్యక్రమాలు వీళ్ళు చేస్తే మార్పు తీసుకొస్తారు. దానికి వ్యతిరేకంగా జరుగుతుందిగా. చక్కగా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కదా. సొంత నాయకులు కూడా తప్పు చేస్తుంటే చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు వన్ టైం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మీరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దు, మంచి భవిష్యత్తు ఉంది, మాకు తేడా కూడా వస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన పెడతాం అనేటువంటి వార్నింగ్ ఇస్తున్నారు. దాంతో అంటే మొత్తం 100% పూర్తిగా నిజాయితీగా ఎక్కడ జరిగిపోద్ది అంటే నేను దాన్ని ఒప్పుకోట్లా. ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు ఉంటాయి. కానీ గతంతో పోలిస్తే ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి? అదే సార్ నేను అంటుంది, వీళ్ళు సొంత మీడియాలు ఛానల్స్ లేకపోతే సొంత పెయిడ్ జర్నలిస్టులని రకరకాలుగా ఎన్ని రకాలుగా మోహరించిన వాస్తవాలను మాత్రం కళ్ళకి కనపడే వాస్తవాలను కళ్ళ గంటలు కట్టలేరు. అదే జరుగుతుంది ఈ రోజున రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి విధానంతో మనం క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళేమో కులాల మధ్య కుట్రలు ఎలా పెట్టాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు బోత్ ఆర్ నాట్ సేమ్. నేను అంటుంది ఇటువంటి టెక్నాలజీ విషయాలు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి ఆల్రెడీ బుల్లెట్ దిగిపోయింది సార్. ఆ మందం ఏంటంటారా తోలు మందం కాబట్టి వాళ్ళకి ఇంకా దిగిన బుల్లెట్ వాళ్ళకి దిగింది అర్థం అవుతుంది వాళ్ళకి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకి 75 నుంచి 100 మార్కుల్లో మీరు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ పోల్ పెట్టినటువంటి నేపథ్యంలో 60% మంది మేము 100 మార్కులు వేస్తామంటూ కూడా మద్దతు తెలపడం జరిగింది. అది ఆశ్చర్యం ఏంటంటే, అది ఏమన్నా పోనీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పోనీ పేపర్లో ఛానల్లో పెడితే వచ్చింది అనుకుంటే ఇదేదో మామూలుగా ఈ జనం ఉంటారు కదా అని అనుకోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయమైన పత్రిక అది. ఓకే. వాళ్ళు చాలా రాశారు. నా విషయంలోనే ఒకప్పుడు జరగలేదు. రిపోర్ట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటంటారు సార్? ఇంట్లో టీవీ పైలు ఉంటుంది. ఓకే. టీవీ పైలు ఉంటుంది, ఇంటిలో రాసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన వాస్తవాలు నమ్మలేడు. ఆయనకి చెవులకు ఇంపుగా ఉండేటువంటి వార్తలు చెప్పాలి తప్ప వాస్తవాలు చెప్పినా లేకపోతే అతనికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా ఇంట్లో టీవీలు పాల్గొడతాడని చెప్పేసి ఒక కథనాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా షాక్ గురి ఉంటాడు. పాప నిన్న ఎప్పుడో మరి పులివెందులు వెళ్ళి ప్రజా దర్బారు ఏదో పెడతారని చెప్పేసి అన్నాడు. కానీ అయినా మళ్ళీ ఈరోజు బెంగళూరు వెళ్ళిపోయి ఉంటాడు ఆయన. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాయకులు తెలుసుకోవాలి సార్ ఏం జరుగుతుంది, నిజమైనటువంటి వాస్తవ రిపోర్ట్. అధికారంలో ఉన్న వ్యక్తులకి ఏం చెప్తారంటే చుట్టూ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంది మార్బలం కూడా సార్ అద్భుతంగా చదువుతుంది సార్ ఇస్తారని చెప్తారు. వాస్తవాలు చెప్పరు. ఎందుకంటే ఆ మెప్పు పొందడానికి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి తప్ప అధికార మదం ఎవరికి ఉండకూడదు. గతంలో జరిగిన మూలనే జగన్మోహన్ రెడ్డికి ఆ స్థానాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మూమెంట్ వరకు ఆయనకి ఏం చెప్పి ఉంటారంటే, మనకు అద్భుతమైనటువంటి మళ్ళీ అవకాశాలు 150 స్థానాల కంటే ఎక్కువ పెరుగుతాయి, మళ్ళీ 30 సంవత్సరాలు మనమే ఉంటాం అని చెప్తే ఆయన నమ్మాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా కాదు, వాస్తవాలు తెప్పించుకుంటుంది. ఏం జరుగుతుంది కింద, ప్రజలు ఏమనుకుంటున్నారని చూస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు ఉంటే పొరపాట్లు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అది నిజమైన తీర్పు. అది ప్రజలు ఖచ్చితంగా ఏ టైంలో ఎలా ఇవ్వాలో అలా తీర్పిస్తారు సార్. ప్రభుత్వం అంటే ఒకటే కృష్ణ గారు 5 సంవత్సరాలు కాంట్రాక్టర్కి ఇస్తారు. ఆ కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేస్తే కాంట్రాక్ట్ కంటిన్యూ అవుద్ది. లేదనుకో తీసుకెళ్ళి పక్కన ఆడేసి కొత్త కాంట్రాక్టర్కి ఇస్తారు. ఇంతే, ఇదే అంతే, ప్రభుత్వమైన అంతే తప్ప ఎవరో శాశ్వతంగా మేము ఉండిపోతామని భ్రమలో ఎవరో ఉన్నారని అనుకుంటాం కూడా అదొక భ్రమే తప్ప మరొకటి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.